దక్షిణావర్త శంఖాన్ని ఎలా పూజించాలి? ఈ రోజుల్లో చాలామంది చాలా ఇళ్లల్లో దక్షిణావర్త శంఖాలు ఉంటూ ఉన్నాయి. ఈ దక్షిణావర్త శంఖాన్ని ఏ విధంగా పూజించాలి? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈ దక్షిణావర్త శంఖాలు 3 రకాలుగా ఉంటాయట. అందులో పురుష జాతి శంఖం, స్త్రీ జాతి శంఖం, నపుంసక జాతి శంఖం. పురుష జాతి శంఖాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే ఓం అంటూ ఓంకార ఘోష వినపడుతుందిట. దీని మీద స్ఫోటికంలాగా కొన్ని మచ్చలు కూడా ఉంటాయిట. కొన్నిట్లలో చాలా అందంగా కూడా ఉంటాయిట. ఇకపోతే స్త్రీ జాతి శంఖంలో కానీ నపుంసక జాతి శంఖంలో కానీ ఎలాంటి నాదము వినపడదు. వాటిని ఇంట్లో పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ పురుష జాతి శంఖంలో వచ్చేటువంటి నాదఘోష అద్భుతంగా ఉంటుందిట. ఆ శంఖ తీర్థంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయడం చాలా విశేషమైనటువంటిది. ఆ శంఖాన్ని ఊదటం వలన అక్కడ దుష్టశక్తులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పారిపోతాయి అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఎవరి ఇంట్లో దక్షిణావర్త శంఖం ఉంటే వారి ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అని చెప్తారు. శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని చెప్తూ ఉంటాం. విష్ణుమూర్తికి కూడా మనం 4 చేతుల్లో కూడా శంఖు చక్ర గదా పద్మాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటాం. లక్ష్మీనారాయణులకి అవి ధరించి ఉంటారు. ఆ శంఖం ఎక్కడ ఉంటే లక్ష్మీనారాయణులు అక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ శంఖాన్ని ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా పెట్టాలి? దీనికి బంగారు కానీ వెండి కానీ దీని కొనకి తొడుగు వేసి పెడుతూ ఉంటారు. తర్వాత దీన్ని అట్టే నేల మీద శంఖాన్ని పెట్టకూడదు అంటారు. దీన్ని ఒక పీట మీద కానీ లేదా ఏదైనా పళ్ళెంలో కానీ అలాంటి దానిలో పెట్టాలి. తర్వాత దానిలో బియ్యం కానీ బంగారం కానీ ఏదైనా నాణెము కానీ పాలు కానీ నీరు కానీ పోసి ఉంచాలి, కానీ ఖాళీగా దాన్ని పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. శంఖానికి కూడా పూజ చేయటం అనేది ఉంటుంది. శంఖంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయటమే కాకుండా లక్ష్మీదేవికి అభిషేకం చేయటమే కాకుండా అంటే శంఖంలో పాలు పోసి కానీ, శంఖంలో గంధపు నీరు పోసి కానీ, శంఖంలో తేనె పోసి కానీ, పంచామృతాలు పోసి కానీ, నీరు పోసి కానీ అభిషేకం చేస్తూ ఉంటారు. పురుష సూక్తంతోనూ స్త్రీ సూక్తంతోనూ అభిషేకం చేస్తుంటారు లక్ష్మీనారాయణులకి. అలా చేయటం చాలా విశేషం కూడా. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదా అంటూ ఉంటారు. ఆ శంఖంలో పోసినటువంటి తీర్థాన్నే మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ముఖ్యంగా అలా దక్షిణావర్త శంఖం ఉన్నప్పుడు ఆ శంఖంలో పోసే అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలా చేయటం శ్రేయస్కరం అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ శంఖం అనేటువంటి దానికి కూడా పూజ చేస్తూ ఉంటారు. శంఖానికి పూజ చేయాలి అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం రాజులు, తర్వాత మనకి పాండవులకి, ధర్మరాజుకి, శ్రీకృష్ణుడికి వీళ్ళకందరికీ కూడా శంఖాలు ఉండేవిట. యుద్ధ సమయంలో శంఖాన్ని పూజిస్తూ ఉండేవాడుట. అది చేయటం వల్ల ఓంకార శబ్దం వస్తుందిట. శంఖాన్ని ఊదితే లేదా చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార శబ్దం వస్తుందని, చుట్టుపక్కల సూక్ష్మ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ దుష్ట శక్తులు కానీ ఉండవు, ఇవన్నీ కూడా దూరంగా పోతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ శంఖానికి పూజ చేసేటువంటి విధానం, శంఖానికి ఉండేటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. శంఖానికి శంఖ గాయత్రి మంత్రం అనేటువంటి మంత్రం కూడా ఉంది. అయితే ఈ శంఖంతో రోజు అభిషేకం చేయవచ్చు. శుక్రవారం, మంగళవారం, సంక్రమణం రోజు, ఏకాదశి రోజు ఇలాంటి రోజుల్లో విష్ణుమూర్తికి అభిషేకం చేయడం చాలా విశిష్టమైందిగా చెప్తారు. శంఖానికి కూడా పూజ చేయాలి. మామూలుగా ఏమిటంటే శంఖు చక్ర గదా పద్మాల్లో మనం పూజలో పెట్టుకునేటువంటి వస్తువు కేవలం శంఖం మాత్రమే.